నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. రోజుకి 40-50 లక్షల మధ్యలో టీకాల పంపిణీ జరుగుతుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ సుమారు 48 కోట్ల మందికి మొదటి డోసు వేయటం జరిగింది. రెండవ డోసు ఒక 10 కోట్ల మంది దాకా రీచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం ఉచితంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో, కావాలనుకున్న వాళ్ళకి ఉచితంగా వ్యాక్సిన్ అందుతుంది అన్న విషయంలో అనేక చోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కోవిన్ రిజిస్ట్రేషన్ సైట్లోకి వెళ్ళిన ఎవరికి కూడా ఫ్రీ వ్యాక్సిన్ దొరికే స్లాట్లు ఎక్కడున్నాయి, ఎక్కడ వేస్తున్నారన్న వివరాలు దొరకట్లేదు. అడపాదడపా ప్రభుత్వ హాస్పిటల్లో లేదంటే ఇతర చోట్ల వ్యాక్సిన్ దొరుకుతుంది తప్పితే ఒక పద్ధతిగా రిజిస్టర్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే తక్కువగానే ఉన్నది. మరోవైపు కోవిడ్ థర్డ్ వేవ్ పొంచి ఉన్నది, ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతుందని కూడా చెప్తున్న నేపథ్యంలో అంశం మీద బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే డాక్టర్ విజయభాస్కర్ గారు, చైర్మన్ క్లినికల్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ వారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ రాకేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ గారు నమస్కారం. నమస్కారం సార్. విజయభాస్కర్ గారు, మీరు చెప్పండి, అంటే వ్యాక్సిన్ కోవిన్ రిజిస్ట్రేషన్లో ఏ రకంగా ఉంది? నా దృష్టికి అయితే చాలా మంది దగ్గర నుంచి ఇదే మాట వస్తూ ఉంది. పెయిడ్ అయితే మీరు మీ పిన్ కోడ్ కొట్టగానే ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఏ రోజు అవైలబిలిటీ ఉందన్నది వివరాలు వస్తున్నాయి. కానీ ఉచితంగా ఎక్కడ వేస్తున్నారన్న వివరాలు దొరుకుతున్నాయా ప్రజలకి, పేదలకి ముఖ్యంగా? అబ్సల్యూట్లీ పెయిడ్ వ్యాక్సిన్స్ మాత్రం చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో దొరుకుతున్నాయండి. అవును. బట్ ఏదైతే ఫ్రీ వ్యాక్సినేషన్ ఏదైతే కొన్ని సెంటర్స్ లలో, అర్బన్ హెల్త్ సెంటర్ లో, రూరల్ హెల్త్ సెంటర్స్ లలో ఉందో అక్కడ కొంత తక్కువగా ఓన్లీ సెకండ్ డోసెస్ వాళ్ళకే ఇస్తున్నారు. ఫస్ట్ డోస్ వాళ్ళకు ఇప్పుడు అవైలబిలిటీ లేక నెంబర్ ఆఫ్ డోసెస్, ఇప్పుడు మనకు కోవాక్సిన్ దాదాపుగా 5-6 లక్షల పర్ డే వస్తుంది. కోవిషీల్డ్ 9 to 10 lakhs వస్తుంది. స్పుట్నిక్ కూడా ఆల్మోస్ట్ 3-4 లక్షల వరకే ఇస్తున్నారు. మనకి ఇవ్వాల్సిన ఇంకా కార్బోవాక్స్ అని ఒకటి ఉంది, అది బయాలజికల్ వాళ్ళది, అది వచ్చేది ఉంది. మన అంతేకాకుండా కోవాక్సిన్ కూడా ఆఫ్కిన్స్ వాళ్ళు ఇంకొక 10 లక్షల అష్యూరెన్స్ ఇచ్చారు, ప్రతిరోజు 10 లక్షలు ప్రొడ్యూస్ చేస్తామని. వాళ్ళది కూడా ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. కానీ యాజ్ కోవిన్ సైట్ లో గానీ లేకపోతే ఏదో అపాయింట్మెంట్ తీసుకొని స్లాట్ బుక్ చేసుకుందాం అన్నది ఎక్కడా జరగటం లేదు. యథావిధిగా ప్రైవేట్ సెక్టర్ లో ఇచ్చేస్తున్నారు ఫస్ట్ సెకండ్ డోసెస్. బట్ ఓన్లీ ఏదైతే గవర్నమెంట్ అర్బన్ హెల్త్ సెంటర్, రూరల్ హెల్త్ సెంటర్ లో కేవలం సెకండ్ డోస్ ఇస్తున్నారు, బికాస్ షార్టేజ్ ఆఫ్ ద స్టాక్ అండి. సెకండ్ డోస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 48 లక్షల్లో ఒక 9 లక్షల వరకు సెకండ్ డోస్ ఇచ్చారు, 38 లక్షల వరకు ఫస్ట్ డోస్ ఇచ్చారు. అంటే మనం ఇప్పటి వరకు 137 కోట్లలో అచీవ్ చేసింది కేవలం 7.85% వరకే మనం వ్యాక్సినేషన్ ఇవ్వగలిగినాం 8-10 నెలల్లో. పార్థసారథి గారు, ఇక్కడ ఎక్కడెక్కడ వ్యాక్సిన్లు పంచాలన్నది బహుశా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయొచ్చు, వాళ్ళ పిహెచ్సీలు కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్స్ కావచ్చు. కానీ కోవిన్ సైట్లో ఆ వివరాలు అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొత్తం అది సెంట్రల్లీ ఆర్గనైజ్డ్ వెబ్సైట్. ఆ వివరాలన్నీ మరి లోకల్గా వాళ్ళు అప్లోడ్ చేసే వెసులుబాటు ఉందని తెలియదు నాకు. బట్ ఏదైనా సరే ఇప్పుడు కూడా అధికారికంగా రిజిస్టర్ అయిన తర్వాతే వ్యాక్సిన్ వేస్తున్నారు, అది ఫ్రీ అయినా పెయిడ్ అయినా. వెబ్సైట్లో నేను స్వయంగా చూశాను, నాకు చాలా మంది అదే కంప్లైంట్ కూడా చేశారు. పెయిడ్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుంది, నేను వెళ్తాను అక్కడికి, కానీ నాకు ఫ్రీగా ఎక్కడ వేస్తున్నారు నాకు తెలియాలి కదా. పిహెచ్సీలో వేస్తున్నారా, అర్బన్ హెల్త్ సెంటర్లో వేస్తున్నారా, కమ్యూనిటీ సెంటర్లో వేస్తున్నారా, లేకపోతే ఇంకెక్కడ కళ్యాణ మండపాల్లో వేస్తున్నారా, మున్సిపల్ ఆఫీసులో వేస్తున్నారా, ఎలా తెలుస్తుంది పేదవాడికి? ఇప్పుడు ఆన్లైన్ లో ఆ కోవిన్ వ్యాక్సిన్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఇవన్నీ అందుబాటులో లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో అయితేనేమి అన్ని రకాల ప్రభుత్వానికి సంబంధించి అన్ని హాస్పిటల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలా, రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంచాలా అని చెప్పింది. రొటేషన్ మీద ఫస్ట్ డోసు ఒక వారం రోజులు, సెకండ్ డోసు ఒక వారంలో అందుబాటులో ఉన్నటువంటి కంపెనీ వ్యాక్సిన్ దృష్టిలో పెట్టుకొని వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకు ముందు కంటే కూడా, ఇంతకు ముందు మనం ఏం చేసేది, ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకుని నాకు ఫలాని స్లాట్ కావాలి, అపాయింట్మెంట్ కావాలి, ఎక్కడేస్తారో చెప్పండి. ఇప్పుడు ఆ పరిస్థితి లేవండి. ఈ రోజుకు ఉదాహరణకి మీరు కానీ నేను కానీ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, మనము మన అందుబాటులో మన చుట్టుపక్కల 5 కిలోమీటర్లు ఎక్కడో చోట ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదే సార్ ఎక్కడో చోట ఎక్కడ ఉందన్నది ఎందుకు తెలియకూడదు అంటున్నా. నేను 5 కిలోమీటర్లు నేను ఎత్తుకోలేను కదా రోడ్డు మీద పడి. 5 కిలోమీటర్ లోపల 5 కిలోమీటర్లో ఉన్నటువంటి
ఒక నిమిషం 5 కిలోమీటర్ల పరిధిలో మీ చుట్టుపక్కల మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎక్కడ ఉంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చాలా సులభంగా రైట్ అండి. కానీ అక్కడ వేస్తున్నారో లేదో తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్లో విజయ నర్సింగ్ హోమ్ లో వేస్తున్నారు, లేదు అపోలోలో వేస్తున్నారు, సన్షైన్ లో వేస్తున్నారు. ఈ వివరాలు అయితే వెబ్సైట్ లో కనపడుతున్నాయి. కానీ ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో ఇవాళ స్టాక్ ఉంది, లేదు ఏరియా హాస్పిటల్ ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్ ఉందని వివరాలు కనపట్లేదు. నా పాయింట్ అది. ఇప్పుడు మరి శ్రీనివాస్ గారిని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుంది, ప్రజలకు మీరు వెంటనే అందించండి అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? మీరు చెప్పినట్టు రోజు పత్రికల్లో గానీ టీవీల్లో గానీ ప్రకటనలు ఇవ్వాలి. ఏమంటే ఈ రోజులు హైదరాబాద్ లో లేదా తెలంగాణలో ఈ ప్రాంతాల్లో మీకు పలానా చోట వ్యాక్సిన్ అందుబాటులో ఉంది వేసుకోండి, ఆంధ్రప్రదేశ్ లో పలానా చోట ఉంది వేసుకోండి అనే ప్రకటనలు గానీ ఆ రకమైన అందుబాటులో. నా ప్రశ్న కాదు పార్సారి గారు, చిన్న సందేహం. ఇప్పుడు పెయిడ్ వివరాలు అయితే వెబ్సైట్ లోకి వస్తున్నది, ఆ హాస్పిటల్ వాళ్ళు అయితే అప్లోడ్ చేసుకుంటున్నారా? మీకేమైనా అవగాహన ఉందా? మీరు కూడా డాక్టరే. ఎందుకంటే చిన్న ప్రైవేట్ హాస్పిటల్ వివరాలు కూడా ఆ ఏరియా పిన్ కోడ్ కొట్టగానే అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని వివరాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్ ఎందుకు రావట్లేదు? రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా? మీరు అప్లోడ్ చేయట్లేదా? ఒకసారి రాకేష్ గారితో మాట్లాడబడి మీ దగ్గరికి వస్తాను. రాకేష్ గారు సార్ నమస్కారం. ఇదే ప్రశ్న మీకు కూడా. పేదలకి, తెలంగాణలో పేదలకి వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో ఎవరు చెప్పాలి? వెబ్సైట్లో వివరాలు లేవు సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 932 గవర్నమెంట్ సెంటర్లు పెట్టడం జరిగిందండి. అండ్ అదే విధంగా 102 ప్రైవేట్ సెంటర్లు కూడా ఉండడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఫస్ట్ డోస్ వచ్చేసి 1,13,81,699 డోసులు ఇవ్వడం జరిగిందండి. సెకండ్ డోసు 36,41,798 డోసులు ఇవ్వడం జరిగిందండి వ్యాక్సినేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టుగా ఏదైతే ఫస్ట్ డ్రైవ్ పెట్టినప్పుడే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఏదైతే పేదవాళ్ళు ఉండేటువంటి బస్తీలు కావచ్చు వాటన్నిటికీ ఏది ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, అదే విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు అమ్మే వాళ్ళకి, షాప్ ఓనర్స్ కి, షాప్ కీపర్స్ కి, వాళ్ళందరికి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక 10 రోజులు ఓన్లీ కొన్ని డ్రైవ్లు పెట్టారు సార్. నేను కాదట్లా రాకేష్ గారు, ప్రభుత్వం ఆ డ్రైవ్లు పెట్టింది. మా దగ్గర కూడా మండీలో కూరగాయలు వేశారు, కాదంట్లా. సరే ఈ రోజు మొత్తం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే 932 గవర్నమెంట్ సెంటర్లు ఉన్నాయో ప్రతి సెంటర్ లో కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు పట్టడానికో స్టేట్ గవర్నమెంట్ తప్పు పట్టడానికో లేదు. ఎందుకంటే మనకు వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎంత ఉన్నదో దేశంలో అంత మాత్రమే సెంట్రల్ కూడా సప్లై చేయగలుగుతుంది. సెంట్రల్ ఏదైతే సప్లై చేసిందో అదంతా కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది. నా ప్రశ్న ఒకటే రాకేష్ గారు, మీకైనా ఒకటే ప్రశ్న, ఇందులో పెద్ద వేరే ఏం లేదు. మీరు చెప్పారు 900 చిల్లర గవర్నమెంట్ సెంటర్లు ఉన్నాయని. ఆ 900 చిల్లరలో ఈ రోజు 800 సెంటర్స్ లో వేస్తున్నారు అనుకోండి. ఆ 800 సెంటర్స్ వివరాలు ఎందుకు నెట్లో కనపడవు? ఈవెన్ రిక్షా దొక్కునేవాడు అడ్డా కూలైనా స్మార్ట్ ఫోన్ లో అది అప్లోడ్ చేసుకొని వెళ్ళాలి. ఆ వివరాలు తెలియకపోతే ఎట్లా? రైట్ సార్. మీరు ఎప్పుడైతే వ్యాక్సినేషన్ డోస్ వేసుకోవడానికి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక సెంటర్ అలాట్ చేయడం జరుగుతుందండి. ఆ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక పలానా రోజు పలానా టైంకు మీకు ఈ సెంటర్ లో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలా. ఫర్ సపోజ్ మీరు సెకండ్ డోస్ తీసుకోవాలనుకోండి, సెకండ్ డోస్ కూడా మీరు ఎప్పుడైతే మీ టైం పీరియడ్ అయిపోయి అప్లై చేసుకుంటే వెంటనే మీకు ఏ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ వర్క్. ప్రైవేట్ వర్క్ అయితే మీరు డైరెక్ట్ గా సెంటర్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర అంటే 1 day బిఫోర్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాల్సి ఉంటదండి. సార్ ఒకటే చెప్తున్నాను, చెప్పండి. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ సెంటర్ల కంటే గవర్నమెంట్ సెంటర్ లో ఎక్కువగా వ్యాక్సినేషన్ ఇవ్వడం, గవర్నమెంట్ సెంటర్ లోనే ఎక్కువగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు పేపర్లో ప్రకటన ఇచ్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు, పార్సారథి గారు చెప్తా ఉన్నారు. పేపర్లో ఎంతమందికి వస్తాయి, టీవీల్లో. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎట్లాగూ కోవిన్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ పెయిడ్ కనపడుతున్నప్పుడు ఫ్రీది ఎందుకు కనపడదు? రాష్ట్ర ప్రభుత్వం 1000 చోట్ల వేస్తాను ఇప్పుడు తెలంగాణలో రాకేష్ గారు చెప్తా ఉన్నారు. ఆ వివరాలు ఇదిగో ఈ బీఎస్సీలో ఇవాళ స్టాక్ ఉందని ఎందుకు కనపడదు? సార్ ఇప్పుడే నేను కోవిన్ ఓపెన్ చేశాను, నా పక్కనే చెప్పండి. నేను పెయిడ్ కొడితే 10 ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్రస్ లో మీరు అది చూపించండి సార్, స్క్రీన్ కి చూపించండి విజయభాస్కర్ గారు. పర్ఫెక్ట్. ఫ్రీ అని కొడితే అసలు ఫ్రీ అని కొడితే ఏం రావటంలా. నేను అదే అడుగుతున్నాను రాకేష్ గారిని, పార్సారథి గారిని. ఫ్రీ అని కొట్టకండి సార్, గవర్నమెంట్ సెంటర్స్ అని కొట్టండి. లేదు చూడండి సార్, గవర్నమెంట్ సెంటర్సే ఫ్రీ అంటే ఫ్రీ సెక్టర్ లో ఒక్కటి రావటంలా. రాకేష్ గారు అక్కడ 2 ఆప్షన్స్ అదే చూపిస్తుంది, పెయిడ్ చూపిస్తుంది, ఫ్రీ అంటుంది. ఫ్రీలో సెంటర్లు కనపట్లేదు.
సార్ యా మీకు ఒకటే మీరు అప్లోడ్ ఇప్పుడు చూడండి పెయిడ్ అంటే అపోలో హాస్పిటల్ 2 సైట్లు కనబడ్డాయి, అదే ఫ్రీ అంటే ఒక్క సైడ్ కనబట్టంలా. రాకేష్ గారు, ఇది నేను మిమ్మల్ని విమర్శ కాదు, ఇది సాంకేతిక సమస్య అయితే సరి చేసుకోండి. కేంద్రం ఉంది, మీరు ఉన్నారు. సార్ ఒకటి చెప్తున్నాను సార్, వెబ్సైట్ అనేది కంప్లీట్ గా సెంట్రల్ కంట్రోల్ లో ఉంటది. ఎగ్జాక్ట్లీ. అది ఏదైతే మాకు అలాట్మెంట్ చేశారో అదంతా కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ మేము వ్యాక్సినేషన్ ఏ సెంటర్లలో ఎంత వేసామో లేకపోతే మొత్తం మా గవర్నమెంట్ సెంటర్లు ఎంత వేసాయో అనేది మీ ఫోన్ నెంబర్ కి. రాకేష్ గారు, నా ప్రశ్న మీరు మళ్ళా ఇది విమర్శగా తీసుకోకండి. నా ప్రశ్న ఏంటంటే, మీరు వేస్తున్నారు వేయట్లేదని అంట్లా, మీరు చెప్పిన అంకెలు 100% కరెక్ట్. కానీ నేను వేయించుకోవటానికి వెళ్ళాలి అంటే నాకు ఫ్రీగా ఎక్కడ వేస్తున్నారో ఆ వెబ్సైట్లో ప్రైవేట్ వివరాలు, తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్ వివరాలు ఉంటున్నాయి, గవర్నమెంట్ ఫ్రీగా వేస్తున్న వివరాలు ఎందుకు ఉండవు అన్నదే నా ప్రశ్న. సార్ గవర్నమెంట్ వివరాలు కూడా మీరు అప్లోడ్ చేయగానే మీకు ఏ సెంటర్ లో అలాట్ చేస్తారో మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. ఇప్పుడే డాక్టర్ గారు చెప్తున్నారు కదా సార్, ఆయన చూపిస్తున్నారు. అసలు ఆన్లైన్ లో కనపట్లేదు రాకేష్ గారు, మీరు చెక్ చేసుకొని చూడండి కావాలంటే. సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, మీకు ఇక్కడనే సార్ మీరు కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, మాకు మేము ఒకటే చెప్తున్నా, మీరు ఎప్పుడైతే కోవిడ్ సైట్ లో మీ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తారో, అప్లోడ్ చేసిన తర్వాత మీకు సెంటర్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది సార్. స్లాట్ బుక్ అయింది, మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? స్లాటే బుక్ అవ్వట్లేదు మీకు, స్లాటే బుక్ అవ్వటం లేదు మీకు, అసలు ఫ్రీ సైట్ లో ఏమి దొరకటం లేదు. రాకేష్ గారు, మీరు అర్థం చేసుకోవట్లా, ఎక్కడైనా దేశంలో ఎక్కడికైనా లేదు. ఇది తెలంగాణ సమస్య ఒకటి కాదు, ఇది తెలంగాణ సమస్య కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ హైదరాబాద్ వేసుకుంటే రేపు ఢిల్లీలో సెకండ్ డోస్ వేసుకుంటానికి కూడా వెసులుబాటు ఉందని చెప్పారు. కానీ అక్కడ ఫ్రీగా ఎక్కడ వేస్తున్నారు నాకు తెలియాలి కదా. ఒకసారి పార్సారథి గారు, మీరు ఇప్పుడే విజయశేఖర్ గారు చూపించారు, మీరు చూస్తున్నారు. మీరు తిరుపతిలో ట్రై చేయండి సార్, మీ ఫోన్ లో ట్రై చేయండి, మీరు తిరుపతిలో ఉంటారు. శ్రీనివాస్ గారు, మీరు చెప్పేది 100% కరెక్ట్. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, నేరుగా మనం పేదలకు వెళ్ళి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో చెప్పినట్టుగా, ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు 932 ఆ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నింటిలో మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఆ వెబ్సైట్ కి వెళ్లాల్సిన అవసరమే లేకుండా జరుగుతుంది అనేది ఒక వర్షన్. రెండోది, ఎవరైనా సరే పొరపాటున నిజంగా మేము ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు ఎవరన్నా ఉన్నారో, లేకపోతే ఇంకెవరన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు తెలియక దారి తెలియక ఇట్లాంటి వెబ్సైట్ లోకి వెళ్ళి చూడాల్సి వస్తే మాత్రం ఇది ప్రాపర్ గా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ని మేము డెఫినెట్ గా ఎస్కలేట్ చేస్తాం. దీనికి ఐటీ డిపార్ట్మెంట్ కి ఎస్కలేట్ చేసి దాన్ని తగిన విధంగా పరిష్కారం వచ్చేలాగా. ఎందుకంటే ఇప్పుడు రాకేష్ గారు ఇక్కడ 900 సెంట్లు అన్నా మీరు వ్యాక్సిన్ పంపిస్తేనే 900 సెంట్లో వాళ్ళు పెట్టగలరు. సపోజ్ ఇవాళ మీరు 4 లక్షల బదులు 2 లక్షలు పంపించారనుకోండి, ఆ 900 సెంట్ల బదులు 400 సెంట్లోనే పెట్టగలుగుతారు. 10 సెంటర్లో లేదనుకోండి, కనీసం నాకు తెలిస్తే వెళ్ళకుండా ఉంటాను. పేదవాడైన వాడు పని కూలి పని అనుకొని వెళ్ళాలి ఆ రోజు. ఆ సమాచారం ముందు వెళ్ళక ముందు తెలియదు, అది సమస్య. శ్రీనివాస్ గారు, ఒక విషయం గుర్తుపెట్టారు, చెప్పండి పార్సార్. ఏంటంటే అందరికీ కూడా అందరినీ కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ లో చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే నార్మల్ గా అంటే వారం రోజులు ఉందనుకోండి, 3 రోజులు ఫస్ట్ డోసు, ఒక 2 రోజులు సెకండ్ డోసు, మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ గా ఇలాగ. అంటే ఇప్పుడు ఏం చేస్తానంటే, నిన్న మొన్న ఏం చేశారు, డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా వేస్తూ పోండి. ఎప్పుడే శానిటైజర్ వర్కర్స్ కందరే ఒకసారి, కార్పొరేషన్ వర్కర్స్ కందరే ఒకసారి, పొదుపు సంఘాలకంతా ఒకసారి, ఇట్లా వారాన్ని అలాట్ చేస్తూ పోతా ఉన్నారు. లక్ష్యం ఒకటే, వచ్చిన ప్రతి వ్యాక్సిన్ డోస్ ని వాడుకోవడమే లక్ష్యం. ఇక్కడ పెయిడ్ కోసం ప్రమోట్, ఎందుకంటే పెయిడ్ వాళ్ళకి ఇచ్చేటివన్నీ కూడా వృధా అవుతున్నాయని మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో వేయించుకునే వాళ్ళ శాతం అతి తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ కి ఇవ్వద్దనే వాదన కూడా ఉంది. ప్రైవేట్ కి ఇచ్చినవన్నీ వృధా అయిపోతున్నాయండి, అక్కడికి వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది, అందరూ వచ్చి ఫ్రీ కాబట్టి ఫ్రీ వ్యాక్సిన్ వేసుకోండి మనమే ప్రమోట్ చేస్తాం. అదే వ్యాక్సిన్ ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో వేస్తున్న వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నప్పుడు అక్కడ డబ్బులు పెట్టి వేసుకోవడంలో అర్థమే లేదు. మీరు చెప్తుంది వాస్తవం సార్, కరెక్ట్. కమ్యూనిటీ సెంటర్స్ లో వేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారో తెలియదు సమాచారం. అది నా పాయింట్. అదే ఆ సమాచారాన్ని వెబ్సైట్ లో తెచ్చే ప్రయత్నాన్ని వెంటనే చేస్తాం. దానికోసమే నా చర్చ. ప్రాక్టికల్ గా చెప్తున్నా సార్, ప్రైవేట్ ఏజెన్సీస్ హాస్పిటల్లో ఎంబడి పడుతున్నారు, కోవిడ్ సెంటర్ లో, ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లో ఎంబడి పడుతున్నారు. మేమిస్తామంటే మేమిస్తామని స్టాక్. కానీ అదే గవర్నమెంట్ సెంటర్స్ లలో ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లే, ఒక డోస్ ఉంటే ఇంకో డోస్ ఉండట్లే. ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. కనీసం ఉందో లేదో తెలిస్తే వెళ్ళటం మానుకుంటాం, పని మానుకోకుండా. శ్రీనివాస్ గారు, మళ్ళీ చెప్తా ఉన్నా,
ఎవ్వరూ కూడా ప్రైవేట్ సెంటర్కి వెళ్ళొద్దు, అవసరమే లేదు. మీరు చెప్తుంది బాగుంది సార్. గవర్నమెంట్ ఎక్కడ వేస్తున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వాలు అప్లోడ్ చేయకుండా ఎలా తెలుస్తుంది మాకు? గవర్నమెంట్ లో లేనప్పుడు ఏం చేస్తాం సార్? ప్రైవేట్ కే కదా పోయేది. టెక్నికల్ కరెక్షన్ రైట్, ఓకే. ఒకసారి వస్తాను, మళ్ళీ రాకేష్ గారు మీ దగ్గరికి వస్తాను. విజయభాస్కర్ గారు ఇక రెండోసారి వస్తున్నాను. రాకేష్ గారు మీ దగ్గరికి వస్తాను. విజయభాస్కర్ గారు ఆరోపణలు చేస్తున్నారు కానీ సమాధానం వినట్లేదు. ఆరోపణలు కాదు, ఉన్న ఫ్యాక్ట్ నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. రాకేష్ గారు ఇది తెలంగాణకి సంబంధించిన అంశంగా తీసుకోకండి దయచేసి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితున్నది. ఆ స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడెక్కడ వేస్తున్నారో వివరాలు అప్లోడ్ కావట్లేదు అనేది పాయింట్. సార్ ఇప్పుడు మీకు నేను ప్రైవేట్ గవర్నమెంట్ ఏ సెంటర్లలో అంటే ఎక్కడ ఎంత డోసేజ్ ఇచ్చారో మీకు మొత్తం డేటా పంపిస్తాను సార్. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు రాకేష్ గారు. నేను ఇవ్వట్లేదు అంటలేదు సార్. ఏ రోజు ఎక్కడ ఏది ఉంటుందో తెలియట్లేదు అంటున్నా. సమస్య అది. అవైలబిలిటీ సార్ అన్ని సెంటర్లలో అవైలబిలిటీ అట్లా లేదండి. అట్లా ఉండదు రాకేష్ గారు. మీరు పొరపాటు పడుతున్నారు. అన్ని సెంటర్లు వాళ్ళు స్టాక్ పంపించకపోతే మీరు అన్ని సెంటర్లు ఎట్లా పెట్టగలుగుతారు సార్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత డోసేజ్ వస్తుందో అంత డోసేజ్ అందించడం జరుగుతుంది. రైట్, ఓకే, రైట్. ఇప్పుడు స్లాట్ ఎందుకు ఓపెన్ కావట్లేదు? స్లాట్ ఎందుకు చూపించట్లేదు? చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒకటి మాత్రం మీరు రైజ్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్ అయితే మనము ప్రభుత్వానికి చెప్పి దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దాన్ని చేస్తాం. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ కేంద్ర మంత్రిని కలిసి ఈ రకమైన ప్రతిపాదన చెప్పి ఇలా జరుగుతుంది ఆయన ముందే చూపించి కావాలంటే నేను చెప్పగలుగుతాను. చెప్పి నేను దాన్ని సరి చేయడానికి వెంటనే ప్రయత్నం చేస్తాను. రెండవది విజయభాస్కర్ గారి వాదన నేను ఒప్పుకోను. 4 కోట్ల ప్రజలకి కేవలం 40 లక్షల మందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు సార్. 4 కోట్ల మందిలో విజయభాస్కర్ గారు వస్తే ఒక్కసారి వాళ్ళు కంప్లీట్ చేయండి. విజయభాస్కర్ గారు ఎలాంటి పోర్ట్రేట్ చేస్తున్నారంటే ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల్ని ముందు పెడతా ఈ వెబ్సైట్ లో వివరాలు లేకపోవటం అలా విమర్శిస్తే మీరు కాదని ఎలా చెబుతారు పార్సారథి గారు? వెబ్సైట్ లో టెక్నికల్ ఏంటి సార్? మొత్తం మోడీ గారి దగ్గర నుంచి ప్రతిరోజు ఇదే ప్రమోట్ చేశారు. కోవిడ్ లో రిజిస్టర్ చేసుకోండి వెళ్ళండి అని. కోవిడ్ లో రిజిస్టర్ చేసుకుంటానికి ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ వివరాలు తెలియకపోతే ఎలా రిజిస్టర్ చేసుకుంటారు అన్నది ప్రశ్న. ప్రైవేట్ ని ప్రోత్సహిస్తున్నారనే టెక్నికల్ ఇష్యూ. ప్రైవేట్ కు బాగుంటది, గవర్నమెంట్ కు బాగుంటది టెక్నికల్ ఇష్యూ. ఈ సమస్య ఇప్పుడు ఎట్లయితే పార్సారథి గారు చెప్పారో, మన తెలంగాణలో మీరు పెడుతున్న 900 స్థలాలు ఇవాళ సపోజ్ 800 స్థలాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందనుకోండి. ఆ వివరాలు ఏ రోజు రోజు అప్లోడ్ అయితే గొడవే లేదు, ప్రజలకు లక్షలు ఫస్ట్ డోస్ ఇస్తే సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారు సార్? అది కరెక్ట్. అది దానికి అది పెద్ద చర్చ. ఎప్పుడు ఇస్తారు సార్? 4 కోట్ల మందికి మళ్ళీ ఫస్ట్ డోస్ 1.5 లక్షలు 1.5 కోటి ఫస్ట్ డోస్ ఇస్తే సెకండ్ డోస్ ఎప్పుడు ఇస్తారు? విజయభాస్కర్ గారు మాట్లాడుతా ఉన్నారు. విజయభాస్కర్ గారు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. అది దేశవ్యాప్తంగా ఎప్పుడు పూర్తవుతుందో మనకు అర్థం కాదు. సెకండ్ డోస్ కు సరైన సమయం మీరు సరైన టైంలో సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఇది రాజకీయం ఎట్లా అవుతుంది పార్సారథి గారు? ప్రభుత్వాలు వేగంగా వెయ్యాలి అని కోరుకోవడం రాజకీయం ఏమవుతుంది? ఎందుకు అవుతుంది? శ్రీనివాస్ గారు, విజయభాస్కర్ గారికి సూటిగా సమాధానం చెప్తున్నాను. చెప్పండి. మేము 1000 సెంటర్లు పెట్టాం, మీరు ఏ సెంటర్ పోయినా వ్యాక్సిన్ ఇస్తాం. పార్సారథి గారు క్విక్ గా లాస్ట్ కామెంట్. విజయభాస్కర్ గారికైనా ప్రజలకు అందరికి తెలియాల్సింది ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం బై డిసెంబర్ కల్లా 70% మందికి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 130 కోట్ల మందిలో మనం 90 కోట్ల ప్రజలకి వెంటనే వ్యాక్సిన్ ఇవ్వాలి. ఫస్ట్ డోస్ వేస్తారా 70% మందికి? ఫస్ట్ డోస్ కొంతమందికి వేయచ్చు, సెకండ్ డోస్ కొంతమందికి వేయచ్చు. బట్ ఏదైనా సరే వ్యాక్సిన్ వేయడం మాత్రం 70% మందికి డిసెంబర్ కల్లా. సార్ ఇప్పటికి 2 డోసులు 7% మందికే వేశారు సార్. 10 కోట్లకు రీచ్ అవుతుంది 140 కోట్లలో. 7% మందికి వేశారు. 70% మంది కంటే ఇంకా 10 రెట్లు పెరగాలి. 5 నెలల్లో 10 రెట్లు జరిగే టార్గెట్ కాదు పార్సారథి గారు. ఎనీహౌ ఏదేమైనా సరే మొత్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో విస్తృతంగా అందుబాటులో ఉన్న 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నప్పుడు ఆ వివరాలు అందుబాటులో పెట్టడం ద్వారా మరింతగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. చర్చలో పాల్గొన్న డాక్టర్ రాకేష్ గారికి, డాక్టర్ పార్సారథి గారికి, అలాగే డాక్టర్ విజయభాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.